ఆ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి. ఈ మాట మీరు అనేందుకు ముందుగా మీ నాయన చేసినటువంటి వ్యవహారం, మీరు చేసినటువంటి వ్యవహారం ఒక్కసారి రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకుంటే నీ బుర్రకి ఏమైనా ఎక్కితే, ఏమైనా తెలివి ఉంటే, ఇది తలకాయలో ఉంటే ఇంకా మరి మా నాయన చేసినటువంటి ఈ పురుషోత్తం పనే కదా ఇప్పటి వరకు ఇటువంటి దారి తీసింది. మా నాయన వేసినటువంటి బాటలు ఉన్నాయి కదా అందరూ కూడా నడిచేది. ఈ బాట వేసినటువంటి వ్యక్తి మా నాయనే కదా అనేది నువ్వు ఒకసారి ఆలోచించు. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను మేము ఎక్కడ కూడా సమర్థించట్లేదు. వాళ్ళపైన అనర్హత వేటు పడాల్సిందే, మళ్ళీ ఉప ఎన్నికలు రావాల్సిందే. కానీ ఆ మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది బీఆర్ఎస్ పార్టీకి? ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికున్నది చెప్పు? సంపినోడు వచ్చి ఏదో సంతాపం తెలిపినట్టుగా ఇలా చేసినటువంటి దొంగతనం గతంలో మీరు చేసి మొత్తం ఎలిపిలే విలీనం చేసుకుని పార్టీనే మొత్తం భ్రష్టు పట్టించినటువంటి ఒక దుర్మార్గులు ఇలా మళ్ళీ వచ్చి ఇలా 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, రిజైన్ చేసి ఎన్నికలకు పోవాలి దమ్ము ఉంటే అని. ఇప్పుడు మీ అయ్యకు చాతనైతలేదు, మీ నాయనకు చాతనైతలేదు కదా, ఫామ్ హౌస్లో పడుకుంటా ఉన్నాడు. ఆ గజ్వేల్ ఉంది కదా, గజ్వేల్కి ఒకసారి రాజీనామా చెప్పి మీ నాయనను రాజీనామా చెప్పించి మళ్ళీ ఆడ ఒక ఉప ఎన్నికలు కనుక పెట్టినట్టు ఉంటే చూద్దాం దాని వ్యవహారం ఎవరిది ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు వాళ్ళు పార్టీ మారినప్పటికి కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికి కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. వాళ్ళు శుద్ధపూసలని నేను చెప్పట్లేదు, 10 మంది ఎమ్మెల్యేలు శుద్ధపూసలని నేను చెప్పట్లా. వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సీట్లు ఇప్పించుకోవడం కోసం వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తులే. కానీ వాళ్ళపైన మీకు మాట్లాడేటువంటి అర్హత ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. అయినప్పటికీ వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడింది, వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చింది. మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ నాయన ఒక్కరోజు అసెంబ్లీకి రాకపోయా నెల జీతం తీసుకుంటా ఉండే, ఒక మంత్రికి ఉన్నటువంటి అన్ని సదుపాయాలు అనుభవిస్తూ ఉండే. మరి మీ నాయనతో ముందుగా రాజీనామా చేయించు ఫస్ట్, దాని తర్వాత మిగతా 10 మంది రాజీనామా చేస్తారో చూద్దాం. కానీ మీ నాయనతో రాజీనామా చేయించు. అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి, కనీసం నియోజకవర్గ ప్రజలకు కలవనటువంటి ఒక అసమర్థమైనటువంటి ఒక ఎమ్మెల్యే, మీ నాయనను కదా ముందుగా రాజీనామా చేయాల్సింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందని, రాబోయే 6 నెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలి, సత్తా ఉంటే ఉప ఎన్నికల్లో గెలిచి చూపించాలి అని సవాల్ విసిరారు. ఈయన సవాలు విసురుతాడు, వాళ్ళు స్వీకరిస్తారు అన్నట్టు. ఈ మొనగాడు సవాలు, గతంలో మరి సవాలు విసిరిలు కదా, అవతల సవాలు విసురుతా నువ్వు తీసుకోలేదు. అదే వైట్ ఛాలెంజ్, డ్రగ్ టెస్ట్కు సిద్ధమాను అని చెప్పేసి, నీ ఎంట్రికలు ఇస్తావా లేకపోతే గోర్లు ఇస్తావా అని చెప్పేసి గతంలో ఛాలెంజ్ విసిరిలు కదా. ఇప్పుడు ఈయన ఛాలెంజ్ విసురుతారు, వాళ్ళు స్వీకరించాలన్నట్టు. ఈ సవాలుకి వాళ్ళెందుకు మీ నాయనతో రాజీనామా చెప్పిరాదు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. వాస్తవమే, దీన్ని కాదనట్లేదు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతా ఉంది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరగడానికి కారణం వాళ్ళే, ఇలా యూరియా దొరకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళే కావచ్చేమో, కాదనట్లేము. ఆ రకంగా విమర్శించేటువంటి హక్కు ఉంది. కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మీరు మాట్లాడడం సిగ్గుచేటు అనిపిస్తూ ఉన్నది. ఏదో దయాలు వేదాలు వల్లించినట్టుగా ఇలా కేటీఆర్ వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ విషయంలో 1700 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. మరి గతంలో ఎంత అయింది సార్? గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో ఇలా పిల్లల పోరాట ఫలితంగా ఎవరైతే దాంట్లో మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు, అలాగే చాలా మంది మేధావుల నేతృత్వంలో ఇలా కోర్టుకు పోయి ఆ విధమైనటువంటి ఒక తీర్పు రాబట్టగలిగిన వాళ్ళు. దాంట్లో మీది ఏమీ లేదు, జీరో. శవాల మీద పేలాలు ఏరుకున్నటువంటి తీరుగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహారం నడుస్తూ ఉన్నది. మళ్ళీ అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునేది. ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలలో 2 సార్లు పేపర్ లీక్లు అయిపోయినాయి. వాళ్ళేమో పేపర్లు వాళ్ళు అమ్ముకుంటే బీఆర్ఎస్ వాళ్ళు, ఇలా ఏమో వీళ్ళేమో ఉద్యోగాలు అమ్ముకునే దానికి వీళ్ళు సిద్ధమైపోయినట్టుగా తెలుస్తా ఉంది. పేపర్లు వాళ్ళు అమ్ముకున్నారు, ఉద్యోగాలు వీళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. సో ఈ రకంగా మరి టీజీపీఎస్సీ అంటే నమ్మకం లేదు. ఈ గ్రూప్ 1 ఉద్యోగాల పైన అసలు గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. సో దీంట్లో వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒక్కొక్క సంబంధించిన ఉద్యోగం 3 నుంచి 5 కోట్ల ఏమో అని అంటా ఉన్నారు. సో మరి మీరు పేపర్లను ఏ రకంగా అమ్ముకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు? పేపర్లను అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం చేసింది కదా మీరు. 2 సార్లు ఏ విధంగా లీక్ అయినాయి? దానిపైన సమాధానం చెప్పు. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు గ్రామాల్లో పేద రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియా బస్తాలను సైతం బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారని విమర్శించారు.
శనివారం గద్వాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ దరూర్ మాజీ జడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర్ రెడ్డి అలాగే 10 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఆయన మాయమాటలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే దానిని అడ్డం పెట్టుకుని ప్రజలను వంచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం దివాలా తీసిందని ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. కరోనా సమయంలో ప్రజలంతా ఇంట్లో ఉండి వ్యాపారాలు నడవకుండా ప్రభుత్వానికి నయా పైసా ఆదాయం రాకుండా భారం పడిన ఆనాడు కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలను కొనసాగించారని చెప్పేసి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. 6 నెలల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. రాబోయే 6 నెలల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు రైలు కింద తలబెడతా కానీ కాంగ్రెస్ లో చేరినని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడారని, ఇప్పుడు గద్వాలలో మీటింగ్ జరుగుతుంటే ఆయన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారని విమర్శించారు. 6 రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్థిని 50,000 మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందట్లేదు. మళ్ళీ వ్యవసాయానికి లో వోల్టేజ్ కరెంట్ సమస్య వచ్చింది. సీడ్ కంపెనీలు విత్తనాలు ఇస్తలేరని రైతులు చెబుతున్నా సీఎం రేవంత్ ఇవేమీ పట్టించుకోవట్లేదని కేటీఆర్ విమర్శించారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లను, గ్రామ సర్పంచ్ స్థానాలను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని చెప్పి పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. 50,000 మెజార్టీతో అక్కడ గద్వాలలో ఉప ఎన్నికలు వస్తాయి, అందులో గెలుస్తారని చెప్పేసి కేటీఆర్ ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు మీ పార్టీకి ఏమైనా భవిష్యత్తు ఉన్నదా? మీ పార్టీకి ఏమైనా ఉన్నదా? ఈ జూబ్లీహిల్స్ గెలువు రాదు. ఫస్ట్ వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉంది కదా, ఈ జూబ్లీహిల్స్ గెలువు చూద్దాం. ఒకసారి ఆల్రెడీ మీకు కర్రు కాల్చి వాత పెట్టింది ఇక్కడ ఏదో కంటోన్మెంట్ కాడ ఉప ఎన్నిక వస్తే. ఈ జూబ్లీహిల్స్లో గెలిచి చూపెట్టారు మీ పార్టీ సత్యందో మీ సత్యందో. ఇలా గద్వాల దానిక ఎందుకు పోతా ఉన్నావు? ఇంకా వేరే దగ్గరికి ఎందుకు పోతా ఉన్నావు? కేటీఆర్ వల్ల పార్టీ సర్వనాశనం అయిపోతా ఉన్నది. ఒక పక్కన కొంత హరీష్ రావు పార్టీని చక్కబెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే, మొత్తం పార్టీని చెడగొట్టేటువంటి ప్రయత్నం కేటీఆర్ యొక్క వ్యవహారంతో నడుస్తూ ఉన్నది అన్నట్టు. కేటీఆర్ అహంతో సగం ఓడిపోయింది. ఇది అందరికి జగబెరిగినటువంటి సత్యం అది అంతా కూడా. సో కేటీఆర్ నువ్వు ఎక్కడ సభ పెడితే అక్కడ సర్వనాశనమే, అది నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ అది నాశనమే. సో మొత్తానికి ఆయన కొన్ని విమర్శలతో పాటు ఆ క్యాడర్ని కొంత అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం గద్వాలలో నిన్న ఆయన చేయడం జరిగింది.